ఎవిడెన్స్లు పోయాయి. ఎలా అయినా వెళ్ళి ఈ పెళ్లి ఆపాలి. బాలాగారిని ఆ నిత్య నుంచి సేవ్ చేయాలి. ఓం శ్రీమన్మహాగణపతి మహాలక్ష్మీనారాయణాయ నమో నమః. గణానాథాం గణపతిం భవాన్ విఘ్నావస్తమం జయ శ్రీరాయ బ్రహ్మాం బ్రహ్మ. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే శ్రీమతే గౌరీనారాయణ నమోస్తుతే. అయం ముహూర్తస్తు ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూలితా ఫలసిద్ధిరస్తు. ఆరుణాం కరుణాకరంగితాక్షీం ధృతభాషాంకుశపుష్పబాణచాపాం అనిమాదిక్షార్తాం మయూఖైః. బాబు మాంగళ్యధారణ కానివ్వు. నానా బాలా తాళి కట్టు. కట్టమ్మా. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చరాస్త్రం ధ్రువం. ఓం మాంగళ్యం తంతునా నేనా జీవనహేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యం ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఎందుకు? మీరు అనుకుంటున్నట్టు ఈ నిత్యం మంచిది కాదు. సుందరి అబద్ధం చెప్పదు, తను నిజమే చెప్తుంది. అవును మామ, త్రిపుర గారు చెప్తుంది నిజమేనని నాకు అనిపిస్తుంది. రే అనంతు, ఏ సాక్ష్యాలు లేకుండా ఆమె చెప్పేది నిజమని ఎలా నమ్ముతున్నావు? త్రిపుర, ఇలా నా పెళ్ళ ఆపితే నా జీవితం ఏమవుతుందో తెలుసా? ఒక అమ్మాయి జీవితం నాశనం చేస్తే నీకేం వస్తుందమ్మా? ఈ పెళ్లి తర్వాత మా బాల మారతాడని చాలా నమ్మకంగా ఉండేది, కానీ నువ్వు వచ్చి మా నమ్మకాన్ని నాశనం చేసేశావు. మావి గారు, మీకు నిజమేదో నాటకమేదో అర్థం కావట్లేదు. నువ్వు మీ అక్క వైపు కాదు, మీ బావగారు బాగు కోసం మాట్లాడు. బాలగారు చాలా మంచివారు. ఆయనకి ఈ నిత్యనిచ్చి పెళ్లి చేయడం చాలా తప్పు. దయచేసి ఈ పెళ్లి ఆపండి. ఏమా, జీవితంలో నిన్నెవరూ పెళ్లి చేసుకోరని నువ్వు అందరి పెళ్లిలో చెడగొడుతున్నావా? ఏంటి మా అక్క గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? మొన్న నీకు మీ అక్క మీద జరిగిన అఘాయిత్యం తెలీదా? అప్పుడు కూడా ఈ బాబుచ్చే కాపాడాడు. అలాంటి దేవుడు లాంటి బాబు పెళ్లిని దగ్గరుండి చెయ్యాలి గాని ఇలా ఏవేవో కారణాలు చెప్పి ఆపుతావా? పాడైపోయిన అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? చూశారు అత్తయ్య, తన జీవితం నాశనమైపోయిందని, ఇంకెవ్వరికి పెళ్లి జరగకూడదని ఒళ్ళంతా కుళ్ళు పెట్టుకుని ఇదంతా చేస్తోంది మహాతల్లి. అది కాదండి. ఆపోమ్మా, నిన్ను చేసుకోవడానికి ఎవరు ముందుకు రారని చెప్పి మా బాల పెళ్లి చెడగొడతావా? బాబాయ్, సుందరి చాలా మంచిదని ఆల్రెడీ చెప్పాను కదా, ఎందుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? నిన్ను
వద్దు వద్దు నాగభూషణం, అమ్మో నేను నా సుందరికి తాళి కట్టాను, తనకి పెళ్ళయింది. మీరెవరు ఇప్పటి నుంచి నా సుందరిని ఏమనకూడదు, ఓకే? అమ్మో ఏంట్రా అనకూడదు? అత్తయ్య, ఈ పెళ్లి చెల్లదు. దీని మెళ్ళ తాళి తీసేయండి. పద బాలా.